నిజంగా ఈ వీడియో నన్ను చాలా బాధ పెడుతున్న వీడియోగానే చూస్తున్నాను. ఎందుకంటే ద అపోజిషన్ స్టేజ్డ్ ఏ షార్ట్ ప్లే డ్యూరింగ్ దేర్ ప్రొటెస్ట్ ఇన్ పార్లమెంట్ టుడే. ఎంపీ పప్పు యాదవ్ అరైవ్డ్ డ్రెస్డ్ యాజ్ ఏ ప్రీస్ట్. రాహుల్ గాంధీ ఆల్సో పుట్ మనీ into the donation box and the priest was seen touching the feet of the Ayodhya MP. Then Pappu Yadav dressed as the priest ran away with the donation box అనేది ఇక్కడ ఉన్నటువంటి డ్రామాకు సంబంధించిన డిస్క్రిప్షన్. కానీ దారుణం చూడండి, ఇప్పుడు అయోధ్యలో జరిగినటువంటి విరాళాల కేసును ఎత్తుకున్నాడు అనమాట ఈ పెద్ద మనిషి, కాంగ్రెస్ నాయకుడు. సో ఆ విరాళాల మళ్లింపు లేకపోతే అవకతవకలు వాటి మీద విచారణ జరుగుతోంది. కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు, చాలామంది అరెస్ట్ అయిపోయారు. ఎంత అమౌంట్ పక్కకు వెళ్ళింది, ఏ మార్గాల్లో వెళ్ళింది, ఏ బ్యాంకులకు వెళ్ళింది, బ్యాంకు సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క విరాళాలు లెక్కించేటటువంటి సిబ్బంది కుమ్మక్కయ్యి ఎలా చేశారు, క్లియర్ కట్గా జరిగిన విధానం తెలిసిందిగా. వ్యవస్థ అన్నాక లోపాలు బయటపడుతూ ఉంటాయి. లోపాలు బయట పడకపోవడం డేంజర్, బయటపడ్డాక వాటిని అణిచేయడం డేంజర్. వెంటనే దాని మీద పరిష్కారం ఒకటి చూపించారు కదా, సత్వర విచారణ చేశారు కదా. సో ఇక్కడ అవన్నీ కూడా పక్కన పెట్టేసి దీన్ని కూడా రాజకీయం చేయదలిచి పార్లమెంట్ సాక్షిగా ఈ విధంగా ఒక డ్రామాని నడిపించారనమాట. ఒకసారి ఆ డ్రామా చూడండి. కాన్సెప్ట్ అర్థమైంది కదా. అక్కడున్న అయోధ్య ఆలయ పూజారే దొంగ, ఆ ప్రీస్టే దొంగ, అతడే విరాళాలను దోచుకున్నవాడు అనేలాగా ఒక తప్పుడు అడ్రస్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం పేరిట అక్కడ కొంతమంది యాక్టర్స్ని పెట్టి చేస్తూ ఉన్నారు. అందులో మధ్యలో ఈ సన్నివేశం ఉంది కదా, ఆయన చేతిలో ఏం పట్టుకున్నాడు, అయోధ్య బాలరాముడి యొక్క ఫోటోని పట్టుకున్నాడు. దాన్ని పట్టుకొని ఏం చేశాడు, ఎంపీని చూడంగానే, లోకల్ ఎంపీని చూడంగానే, అసలు లోకల్ ఎంపీ అన్నాక అతనికి కూడా బాధ్యత ఉంటుందిగా, అక్కడ ఏం జరిగినా కూడా అతని కాళ్ళను పట్టుకున్నాడు. సరే పట్టుకున్నాడు, చేతిలో ఉన్నటువంటి రాముడి పటము అనే కామన్ సెన్స్ కూడా లేకుండా ఈ సుంఠ, ఈ నీచుడు, ఈ అధముడు, ప్రీస్ట్ వేషం వేసుకున్నవాడు పటాన్ని నేల కానించి వాడి కాలు ముక్తా ఉన్నాడు. ఇక్కడ ఈ ఎంపీ కాలు, అది రాముడిని అవమానపరచడం కాదా? ఇక్కడ బ్రాహ్మణులంటే ద్వేషం, రాముడంటే ద్వేషం, ఇదంతా వ్యక్తపరచడం కాదా? ఓవరాల్గా సనాతన ధర్మాన్ని ఇక్కడ వాళ్ళు దుయ్యబడుతూ ఉన్నట్లు, సనాతన ధర్మాన్ని హేళన చేస్తున్నట్లు, వాళ్ళు మోదీకో బీజేపీకో ఎగనిస్ట్గా చేస్తున్నటువంటి ప్రచారం కాదు ఇది. ఇప్పుడు వక్ఫ్ బోర్డులో ఎన్నో అవకతవకలు జరిగాయి. ఎంతోమంది, కొన్ని వేల మంది ముస్లింలే బాధితులు. మరి అలాంటి డ్రామా ఒకటి వక్ఫ్కి రిలేటెడ్గా చేయగలరా ఈ కాంగ్రెస్ పెద్ద మనుషులు, ఈ సమాజ్వాదీ పార్టీ నాయకులు? సేమ్ అలాగే ఒక ముస్లిం పెద్దలు ఉంటారు కదా, వాళ్ళలా కనిపించేటటువంటి వ్యక్తులతో ఇలాంటి నీచపు డ్రామాలు ఆడించగలరా? దమ్ముందా వాళ్ళకి? యావత్ ముస్లిం సమాజం వాళ్ళ గొంతు కోస్తుంది, వాళ్ళకి రాజకీయ జీవితం లేకుండా చేస్తుంది. అవునా కాదా?
కానీ ఇక్కడ ఎంత దారుణమైనటువంటి అవమానం చూడండి ఇది. వాడిచ్చే డబ్బులకి కక్కుర్తిపడి రాముడు ఫోటోని కింద పెట్టి రాముడు ఫోటోని కూడా అడ్డం పెట్టుకొని వాడు ప్రీస్ట్ వేషం వేసుకున్నాడా లేకపోతే వన్ ఆఫ్ ది పొలిటీషియనా నాకు అర్థం కావట్లేదు. మొత్తానికి వాడు చేసింది మాత్రం చాలా దారుణం. అందరూ వచ్చి డబ్బులు వేయటం, ఆ డబ్బుల్ని పూజారి దోచుకోవడం. పూజారి దోచుకున్నాడా? డబ్బులు లెక్క పెట్టే వాళ్ళు దోచుకున్నారా? ఇంత ఇంత అబద్ధ ప్రచారాలు, ఆ ప్రచారాల పేరుతో హిందుత్వ హేళనలు. ఇది కాంగ్రెస్ తాలూకా వర్కింగ్ స్టైల్.